ఆరాధ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం మోత్కూరు మండల కేంద్రంలో 8,000 మందికి పోస్టల్ ప్రమాద బీమా పాలసీని ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి తెలంగాణ ఉద్యమకారులు ఆరాధ్య ఫౌండేషన్ చైర్మన్ తాడోజు వాణి శ్రీకాంత్ రాజ్, ప్రజా వాగ్గేయకారుడు జయరాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద ప్రజలకి ఆరాధ్య ఫౌండేషన్ ఆసరాగా నిలుస్తోందని ఆయన అన్నారు. కోటీశ్వరులుగానే ఉన్నారు, పేదవాడు పేదవాడిలాగానే ఉన్నాడు. ఎవరు ఎన్ని కోట్లు సంపాదించినా ఇలాంటి సేవ చేయలేరని ఆరాధ్య ఫౌండేషన్ సేవలను కొనియాడారు. చైర్మన్ తాడోజు శ్రీకాంతాచారి మాట్లాడుతూ ఫౌండేషన్ ద్వారా కరోనా టైంలో ఎంతో మందికి ఎన్నో రకాలుగా తమ ఫౌండేషన్ ఆసరాగా నిలిచిందని గుర్తు చేశారు. కేవలం పేద ప్రజలకు సేవ చేయడం కోసమే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశామని అన్నారు. ఇక భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. పాటమ్మని వానతిగా ఊరిలో తీసుకొచ్చి నాట్యం ఆడించిన జయరాజన్న గారికి మరియు ఉద్యమాలే ఊపిరిగా నిరంతరం ఉస్మానియా యూనివర్సిటీలో ఎవరి పేరు చెప్తే ఉద్యమం ఊహించిన ఎగిసిపడిందో మన అన్న అంజన్న గారికి మరియు ప్రొఫెసర్ 9 మండలాల్లో 8,000 మందికి ఈ పోస్టల్ ప్రమాద బీమా కార్యక్రమాన్ని ముందుగా మోత్కూరు మండలం వెంటనే స్టార్ట్ చేయడానికి ఈ యొక్క విషయాన్ని నా దృష్టికి తీసుకొచ్చి సార్ ఈ విధంగా చేస్తే ప్రజలకి మేలు చేసిన వాళ్ళమైతే మనం ప్రతి కార్యక్రమానికి వెళ్తున్నాము. ఒక్కొక్క కార్యక్రమానికి వెళ్ళినప్పుడు అక్కడ ప్రజలకి పేద ప్రజలకి దాన సంస్కరణలు కూడా డబ్బులు లేకుంటున్నాయి. కాబట్టి మనం కొంతవరకు ఆదుకోగలం. కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా పేద ప్రజలకి మనం మేలు చేయాలంటే ఈ యొక్క పోస్టల్ డిపార్ట్మెంట్ ప్రవేశపెట్టిన ఒక స్కీమ్ ఉంది. ఆ స్కీమ్ మనం ప్రజలకి చేస్తే వాళ్ళ కుటుంబాలకు మనం మేలు చేస్తామని